జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు కాంగ్రెస్ స్పీడ్ పెంచుతోంది. ఓవైపు సంస్థాగత మార్పులు చేసింది. దేశమంతా విస్తృతంగా ప్రచారం చేసేలా అగ్రనేతల షెడ్యూల్స్ ఖరారవుతున్నాయి. ఈసారి గెలుపు పక్కాగా ఉండేలా డీల్ చేయబోతున్నారు. ఇప్పటికే 2 టర్మ్లు బీజేపీ అధికారంలో ఉండగా ఈ దఫా అధికారంలోకి వచ్చేందుకు హస్తం పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కంటే భిన్నంగా పక్కాగా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది కాంగ్రెస్. సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ యత్నాలు. ప్రభావం లేని రాష్ట్రాల్లో ఉనికి చాటేలా యాక్షన్ ప్లాన్. రాహుల్ యాత్రతో అటెన్షన్ వచ్చేలా కార్యాచరణ. కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇటీవలే జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క తెలంగాణలో తప్ప మిగతా చోట్ల ఓడిన ఓటు బ్యాంకుపై పెద్దగా ఎఫెక్టు పడలేదు. అంటే గతం నుంచి మద్దతుగా ఉన్నవారంతా అలాగే కంటిన్యూ అవుతూ వస్తున్నారు. దీంతో అదే పాజిటివ్ మోడ్ను లోక్సభ ఎన్నికల వరకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అందులో భాగంగా బీజేపీకి పక్కాగా చెక్ పెట్టాలంటే ఏమేం చేయాలో ఆ అస్త్రాలన్నీ బయటికి తీస్తున్నారు. అందులో భాగంగానే మొదట సంస్థాగత పదవుల్లో మార్పులు చేర్పులు చేశారు. దేశంలో కాంగ్రెస్ జోరు హోరు పెంచేందుకు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారీ కార్యాచరణ రెడీ చేస్తున్నారు. ఇంతకు ముందులా కాకుండా ఈసారి పక్కాగా రిజల్ట్ వచ్చేలా డీల్ చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో పార్టీకి రాహుల్కు మైలేజ్ మరింత పెరగడానికి కారణమైంది. తాజాగా చేపట్టబోయే భారత న్యాయ యాత్రతో మరింత స్పీడ్ పెంచాలనుకుంటున్నారు. మణిపూర్ టు మహారాష్ట్ర దాకా ఈ యాత్ర కవర్ చేయనున్నారు. ఓటు బ్యాంకును పెంచుకోవడం, వాటిని లోక్సభ సీట్ల రూపంలోకి మలుచుకోవడం పెద్ద టాస్క్గా మారింది. అయితే ఈ ఫార్ములాను వర్కౌట్ చేయడమే లక్ష్యంగా ఢిల్లీలో యాక్షన్ ప్లాన్ ఖరారైంది. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు హస్తం పార్టీ ఎలాంటి వ్యూహాలతో వెడుతోందో ఓసారి చూద్దాం. లోక్సభ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ సంస్థాగత మార్పులు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న 9 మంది ప్రధాన కార్యదర్శుల సంఖ్యని 12కు పెంచింది. 8 మంది పాతవారిని అలాగే ఉంచి తారిక్ అన్వర్ని పక్కన పెట్టారు. కొత్తగా 4గురిని ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతల నుంచి మాణిక్రావు ఠాక్రేని తప్పించి కొత్తగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి దీపాదాస్ మున్షీకి అప్పగించింది హైకమాండ్. తెలంగాణకు పూర్తిస్థాయి పార్టీ ఇన్ఛార్జిని నియమించే వరకు అదనపు బాధ్యతల్ని దీపాదాస్ మున్షీకి అప్పగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగాను కొనసాగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలయ్యే వరకు ఆయనే టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉంటారని అంటున్నారు. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకం జరిగే వరకు దీపాదాస్ మున్షీనే అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని పార్టీ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం గోవా బాధ్యతలు చూస్తున్న తమిళనాడుకు చెందిన ఎంపీ మాణికం ఠాగూర్కి ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల పార్టీ బాధ్యతలు కట్టబెట్టారు. రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ని కొత్తగా ప్రధాన కార్యదర్శిగా నియమించి ఛత్తీస్గఢ్ పార్టీ వ్యవహారాల బాధ్యతలు అప్పగించారు. ప్రధాన కార్యదర్శి హోదాలో ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న ప్రియాంకా గాంధీకి ఈసారి ఏ రాష్ట్ర బాధ్యతలు అప్పగించలేదు. అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ పార్టీ వ్యవహారాల్ని పర్యవేక్షించేందుకు ప్రియాంకకు ఈ వెసులుబాటు కల్పించారు. నిజానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ బేరర్స్ని ప్రకటించినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు ప్రియాంక. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ప్రియాంకా గాంధీకి యూపీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్కు రాయ్బరేలీ సీటు మాత్రమే లభించింది. అలాగే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 7 నుంచి 2కు తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రియాంకా గాంధీ ఉత్తరప్రదేశ్కి దూరంగా ఉన్నారు. అయితే ఈసారి యూపీ నుంచి మెజార్టీ ఎంపీ స్థానాలు ఎలా కైవసం చేసుకోవాలన్న వ్యూహాలు కొనసాగుతున్నాయి. అవినాష్ పాండేకు ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది హైకమాండ్. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టో కమిటీకి ఇన్ఛార్జిగా ఈయనే ఉన్నారు. ఇప్పుడు యూపీ గెలుపు బాధ్యతలను అప్పగించారు. కేరళకు చెందిన కీలక కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితలకు మహారాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. నిజానికి 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ ఒక్క లోక్సభ సీటు మాత్రమే గెలిచింది. దీంతో ఈ పరిస్థితిని మార్చాలని హైకమాండ్ పూర్తిగా డిసైడ్ అయింది. 48 సీట్లున్న మహారాష్ట్రలో ఎన్ని ఎక్కువ గెలిస్తే అధికారానికి అంత దగ్గరైనట్టు లెక్క. అందుకే ఈసారి మహారాష్ట్రలో పట్టు సాధించేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రాండ్ ర్యాలీకి నాగ్పూర్నే వేదికగా ఎంచుకున్నారు. అక్కడి నుంచే హమ్ తయారు హై అంటూ సిగ్నల్స్ పంపారు.
మోహన్ ప్రకాష్కు బీహార్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వగా చెల్లకుమార్కు మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, అజయ్ కుమార్కు ఒడిషా, తమిళనాడు, పుదుచ్చేరి వ్యవహారాలు అప్పగించారు. కీలకమైన కర్ణాటకకు రణదీప్ సింగ్ సుర్జేవాలాని నియమించారు. ఇటీవలే అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. దీంతో గతంలో కంటే ఎక్కువ లోక్సభ సీట్లు గెలిచే వ్యూహాలు అప్లై చేస్తున్నారు. అటు భరత్ సింగ్ సోలంకికి జమ్మూ కాశ్మీర్, రాజు శుక్లాకు హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, సుఖ్జిందర్ సింగ్ రణధావాకు రాజస్థాన్, దేవేందర్ యాదవ్కు పంజాబ్, మాణిక్రావు ఠాక్రేకు గోవా, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, గిరీష్ చోడంకర్కు త్రిపుర, సిక్కిం, మణిపూర్, నాగాలాండ్, మాణికం ఠాగూర్కి ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్, గుర్దీప్ సింగ్ సప్పల్కు సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది హైకమాండ్. అటు జయరాం రమేష్ని కమ్యూనికేషన్ ఇన్ఛార్జిగా నియమించారు. కేసీ వేణుగోపాల్ ఆర్గనైజింగ్ ఇన్ఛార్జ్ సెక్రటరీ జనరల్గా కొనసాగనున్నారు. పార్టీ కోశాధికారిగా అజయ్ మాకన్ కంటిన్యూ అవుతుండగా సంయుక్త కోశాధికారులుగా మిలింద్ దేవరా, విజయ్ ఇందర్ సింగ్లా నియమితులయ్యారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ముందుగా ఈ మార్పులు చేస్తేనే పార్టీ బలోపేతమవుతుందని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు వారంతా ఎన్నికల రణక్షేత్రంలోకి దిగేశారు. పైగా ఏఐసీసీ ఆఫీసులో రోజు ఎన్నికల కసరత్తు కొనసాగుతోంది.